పరిగి నియోజకవర్గంలో మరి ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మనకు అనేక సమస్యలు ఉన్నాయి. గ్రామాల సమస్యలు ఉన్నాయి. వెనుకబాటున్నాము, మనం ఎందుకు వెనుకబాటున్నామో ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ లోపలికి వెళ్ళినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అనువుగా లేవు మండలాలు. పాత మండలాలు అనేది అనువుగా లేవు. కొన్ని మండలాలు హెడ్ క్వార్టర్కు 50 కిలోమీటర్ల దూరం. మా ఉమ్మడి చూసినట్లయితే హెడ్ క్వార్టర్ నుంచి సాకల్పల్లి వరకు 40 కిలోమీటర్లు. వాళ్ళు అసలు మండలం అంటేనే కొంత తెలియదు. కొందరికి మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తులకు అసలు తెలియదు. కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనుకున్నారో అప్పుడే మేము ఉద్యోగం తీసుకొచ్చినాము మా గ్రామంలో. 2016 నుంచే మేము అందరం కూడా మండలం కావాలి మరకలు అని చెప్పి మేము అందరం కూడా కలిసికట్టుగా మా ఊరు చదువుకున్న మేధావులు అందరం అడిగితే దానివల్ల ఏమైంది, అప్పుడు కులక్షేత్ర మండలాన్ని అలాగే పెట్టి మరకల్ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 12 గ్రామ పంచాయతీ తీసుకెళ్ళి మహబూబ్నగర్ డిస్టిక్ నవపేట మండలంలో కలిపారు. అది మా ప్రాంతంలో ఉన్నటువంటి కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి మా చదువుకున్న వాళ్ళు మేధావులందరూ కూడా మనకు మహబూబ్నగర్ అయితే బాగుంటుంది, దగ్గర ఉంటుంది అని చెప్పి కొంతవరకు మండలం అయితే కాదు, మన ఊరు మండలం అయితే కాదు, మన ప్రాంతం మండలం అయితే కాదు. కాబట్టి మనకున్న పలుబడితో మనం ఏం చేద్దాము, దీన్ని కొంత ఆలోచించినా కూడా ఇంకా 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏమడుగుతారు, సాగర్పల్లి మా మమ్మనాల్లో పెట్టుకుంటారా బాబు అని అడుగుతున్నారు. మండలం చేసినా కూడా 3 గ్రామ పంచాయతీ ఇంకా వాళ్ళు ఇప్పటికీ మొన్న కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీ చేస్తున్నారంటే వాళ్ళు కలెక్టర్కి వెళ్ళి ఊరోళ్ళందరూ డీసీఎంలో పోయి వాళ్ళు మెమరాండం ఇచ్చారు. అంటే ఇంకా వెళ్తీ ఉంది ఆడ. ఒక వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళు మాకు ఇంకా మా మమ్మనాలను పెట్టాను నాయన మాకు దూరమైంది చౌడపూరు వికారాబాద్ అని చెప్పి వాళ్ళు పోయిందంటే అది మండలాలు అసంతృప్తిగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటే పని ఇలాగే ఉంచాలంటే మరకల్ మండలం చేయడం వల్ల ఆ ప్రాంతం కూడా ఏం చేస్తారంటే అక్కడ నుంచి 8 కిలోమీటర్లే కాబట్టి వాళ్ళకి అడ్జస్ట్ అయితే వాళ్ళు అక్కడ ఏం పోము, మేము ఇక్కడనే పరిగిల్లే ఉంటాము, వికారాబాద్లోనే ఉంటాం అనే ఒక భావన వస్తుంది. కాబట్టి ఈ అశాస్త్రీయంగా జరిగిందనే మా భావనతోటి మేము ఏమనుకున్నామంటే మళ్ళీ అందరం కలిసి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ అప్పుడున్నటువంటి మంత్రులకు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది, అందరం కలిసి మాట్లాడడం జరిగింది, వాళ్ళు సానుకూలంగా చెప్పడం జరిగింది. కానీ రాజకీయంగా జరిగినటువంటి కుట్రని అని మేము భావిస్తున్నాం. కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కానీ సంబంధిత మంత్రి సీతక్క కానీ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా ప్రజల వారికి అవసరాలకు అనుగుణంగా మండలాలు ఉండాలి, వాళ్ళకి మంచి పరిపాలన అందాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ మన యొక్క అభిప్రాయాన్ని మన యొక్క మన భావాలను తెలుసుకుంటారని చెప్పి భావించి నాగేశ్వరన్ ఎప్పుడైతే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి మన సమస్యలన్నీ మాట్లాడుకుందాం, మన ప్రభుత్వానికి వినియోగిద్దామంటే మన సమస్యలు సీతక్క కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు వింటారని చెప్పి మనం భావించి ఈ సమావేశానికి రావడం జరిగింది. అదేవిధంగా మేము ఏదైతే అప్పుడు ఉద్యమాలు చేసినామో, ఏదైతే మేమందరం కోరుకున్నామో, మేము ఏదైతే ఎవరెవరికి కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి నుంచి కలెక్టర్ రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చినటువంటి మెమరాండాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తీసుకెళ్ళి మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అందరినీ కలెక్ట్ చేసి మనం అందరం ఉమ్మడిగా మనము రాష్ట్ర సెక్రటరీకి వెళ్ళైనా సరే మళ్ళీ ప్రభుత్వానికి నిర్ణయిస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి దీనికి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మేధావులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటే ముగిస్తున్నాను.